సార్ నమస్తే అండి. నమస్తే అండి. ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈయన ఒక రాక్షస రాజకీయాలు నడిపాడు జగన్మోహన్ రెడ్డి పాలనలో. దాదాపు 20 ఏళ్ళ నుంచి మొత్తం పల్నాడంతా సర్వనాశనం చేసినట్లే వీళ్ళు. ఆ పిన్నెల్లి సోదరులు అంటారు. పిన్నెల్లి వెంకటరామరెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. రామకృష్ణారెడ్డి ఎన్నో క్రిమినల్ కార్యకలాపాలు చేశారు. 11 హత్య కేసుల్లో ముద్దాయిగా కూడా ఉన్నాడు. ఆ తర్వాత ఆయన చేసిన అరాచకాలు ఇక గత 5 ఏళ్ల పాలనలో అయితే పీక్స్కి చేరుకున్నాయి. వేల కోట్ల దోపిడీ చేసుకొని ఆస్తుల్ని పెంచుకున్నాడు. దీంట్లో ప్రధానంగా ఆయనతో అన్నిట్లోనూ సహకరించినాడు ఆయన తమ్ముడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి. ఆయన పరారీలో ఉన్నాడు, కానీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద కేసులు బుక్ అయినాయి. ఆయన జైలుకి వెళ్ళి వచ్చాడు, బెయిల్ మీదకి వచ్చి బయట ఉన్నాడు ఇప్పుడు. కానీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హయాంలో వీళ్ళు చేసిన అరాచకాల్లో మరొక ముఖ్య అనుచరుడు, పిన్నెల్లికి కుడిభుజం లాంటి వాడు, ఈ తురగా కిషోరు. ఇతను చేసిన అరాచకాలు బుద్ధా వెంకన్న గారి మీద, బోండా ఉమ్మ గారి మీద అప్పట్లో హత్యా ప్రయత్నం చేసి వాళ్ళ కార్లు మనం చూసాం కూడా. అప్పట్లో ఎన్నో వీడియో క్లిప్పులు కూడా వచ్చినాయి. కారు వెంబట పడి పెద్ద కర్ర పట్టుకొని వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేసి, కారులో వాళ్ళు పారిపోతున్నా కూడా వెంబడపడి చంపడానికి ప్రయత్నం చేసిన వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తన్ని మున్సిపల్ చైర్మన్ పదవి ఇచ్చి సత్కరించాడు అప్పట్లో. సో ఇట్లాంటి క్రిమినల్స్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చే జగన్మోహన్ రెడ్డి, ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి రౌడీ బ్యాచ్, తురగా కిషోరు, వీళ్ళండి మనల్ని పాలించేది. అసలు మున్సిపల్ చైర్మన్గా ఉండాల్సిన, ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండవలసింది ఇటువంటి గోండాలు, రౌడీలు అండి. ఏం చెప్తారు వీటి గురించి? స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో బోండమ్మ గారు, బుద్ధంకన్న గారు పర్సనల్గా మాచర్లు వెళ్ళినప్పుడు ఈ తురకా కిషోర్ అనే వ్యక్తి రౌడీ, అప్పటికి రౌడీ, అతను రౌడీ షీట్ ఉంది, ఆల్రెడీ షీట్ ఉంది, దాడి చేయడం జరిగింది, దారుణంగా చంపే ప్రయత్నం చేయబోయాడు. ఆ దానికి మెచ్చి జగన్మోహన్ రెడ్డి అతనికి మున్సిపల్ చైర్మన్ చేశాడు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనిషి అడ్రస్ లేకుండా పారిపోయాడు. అట్లాంటి వ్యక్తి మున్సిపల్ చైర్మన్ చేస్తే ఏం పరిపాలన చేస్తాడు, ఆ మున్సిపాలిటీ ఏం బాగుపడుద్దో ఎవరికి అర్థం కాని పరిస్థితి. జగన్ రెడ్డికి ఇట్లాంటి వాళ్ళు తప్ప సరైన వ్యక్తులు ఎవరు దొరికే పరిస్థితి కనబడట్లేదు. తురగా కిషోర్ అయితే 100 కోట్ల రూపాయల ఆస్తుల్ని సంపాదించుకున్నాడు. అసలు ఏమీ లేని స్థాయి నుంచి, ఒక రౌడీ షీటర్ స్థాయి నుంచి మున్సిపల్ చైర్మన్గా జగన్మోహన్ రెడ్డి పుణ్యం అంటే పైకి వచ్చి 100 కోట్ల రూపాయల ఆస్తులను సంపాదించుకోవడమే కాకుండా ఈ ఆయన చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కాదు, ఎన్నో మానభంగం కేసుల్లో కానీ, హత్య కేసుల్లో కానీ, హత్యాయత్నం కేసుల్లో కానీ ఆయన వెనుకున్నాడు, ఆయన హస్తం ఉంది. సో ఈ బుద్ధా వెంకన్న గారి, బోండమ్మ గారి కేసు బుక్ అయింది ఆయన మీద. ఎప్పుడో కేసు బుక్ అయింది కూటమి ప్రభుత్వం వచ్చినాక. 7 నెలల నుంచి ఆయన పరారీలో ఉన్నాడు. అసలు ఒక మున్సిపల్ చైర్మన్ అయ్యుండి అతనే రౌడీ షీట్ అయ్యుండి, అంటే ఇటువంటి దారుణమైన అరాచకాలు చేసిన వ్యక్తి నెలల తరబడి పరారీలో ఉంటే ఆ మున్సిపాలిటీ ఏం డెవలప్ అవుతుందండి? ఎలా పైకి వస్తుంది? అది అయ్యేదే ఉంటుందండి. అయ్యేదంతా వాళ్ళకి సంబంధం ఉంది. ప్రమోషన్ వచ్చింది, దాడి చేయడంతో ప్రమోషన్ తెచ్చుకున్నాడు. ప్రమోషన్ వచ్చి విపరీతమైన ఆక్రమణలు, భూ ఆక్రమణలు, దౌర్జన్యాలు, కబ్జాలు చేసుకుంటూ 100 కోట్ల ఆస్తులు సంపాదించాడు. కూటమి ప్రభుత్వం వచ్చిందన్న తెలియగానే పారిపోయాడు రాష్ట్రం వదిలిపెట్టి. గాలికి తిరుగుతూ, దేశాలు బట్టి తిరుగుతూ నిన్న హైదరాబాద్లో పోలీసులు చెక్కడం జరిగింది. అటువంటి వ్యక్తిని ప్రమోట్ చేసి జగన్ రెడ్డి గురించి మాట్లాడుకోవడానికి ఏముంటుందండి? ఇంకా జగన్ రెడ్డి చుట్టూ ఉన్న బ్యాచ్ అంతా అదే కదా, సైకో బ్యాచ్. ఆక్రమణ, దురాక్రమణలు, కబ్జాకోర్లు, ఇట్లాంటి వాళ్ళే కదా. ఆయన చుట్టూ ఉన్న బ్యాచ్ అంతా అదే, జగన్ రెడ్డికి బ్యాచ్ అంతా అదే. అతను చేసే అరాచకాలకు అంతేముంది. నిన్న హైదరాబాద్లో ఎస్ఆర్ నగర్లో ఒక లాడ్జిలో దొరికాడంట. మొత్తం ఒక 15 మంది బ్యాచ్, పూర్తి మందు బాబులు అందరూ మందు పార్టీ చేసుకుంటూ దొరికారంట వీళ్ళు. కొత్త సంవత్సరం నుంచి ఇప్పటి వరకు అలా తాగుతూనే ఉన్నారు వీళ్ళు. వాళ్ళని ఆంధ్ర పోలీసులు వచ్చి పట్టుకోవడం జరిగింది. ప్రభుత్వం అండగా ఉన్నప్పుడు రొమ్మెరిచి తిరిగాడు, నేను దాదాని రౌడీనని, నన్ను ఏం చేయలేను ధైర్యంతో. ఇవాళ ప్రాణభయంతో బిక్కుబుక్కుమంట మందు తాగి బ్రతుకుతున్నాడు. ఆ మందు లేకపోతే మనిషి బ్రతికే అవకాశం కూడా కనపడలా. అట్లా తయారైపోయాడు అతను. ఇప్పుడు అతను అంటే ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి వివరాలు కూడా తురగా కిషోర్ దగ్గర ఉన్నాయని, తురగా కిషోర్ని కాపాడుతుంది పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వెంకటరామరెడ్డి అని చెప్పి అంటున్నారు. వీళ్ళకి మొత్తం ఒక సైకో సైన్యం ఉంది హైదరాబాద్ నగరంలో అంటారు. నిన్న దొరికాడు కదా తురకా కిషోర్. తురకా కృష్ణ ఇంటరాక్షన్ చేస్తే పిన్నెల్లి రామకృష్ణ ఎక్కడున్నా దొరికిపోతాడు. పిన్నెల్లి వెంకటరామరెడ్డి దొరికిపోతాడు. తెలుసు తురకా కిషోర్కి వెంకటరామరెడ్డి ఎక్కడున్నాడనే తెలుసు. ఇవాళ రేపు అది కూడా బయటకు వస్తుంది. రామకృష్ణారెడ్డి కూడా అరెస్ట్ చేస్తారు. ఓకే, అయితే పిన్నెల్లి సోదరులు చేసిన అరాచకాలన్నీ బయటపడే అవకాశం ఉందంటారా తురగా కిషోర్ అరెస్ట్? పిన్ టు పిన్ మొత్తం బయటకు వస్తాయండి. అన్నిట్లో ప్రధాన ముద్దాయి తురకా కిషోర్ని అడ్డం పెట్టుకుని వాళ్ళు అరాచకాలు చేశారు. ప్రతిదీ బయటకు వస్తుంది. ఒక పక్కన బోరుగడ్డ అనిల్ కుమార్,
మరో పక్కన ఈ తురగా కిషోర్, బోరుగడ్డ అనిల్ కుమార్ని చూస్తున్నాం. ఆల్రెడీ దాదాపు 2 నెలలు అవుతుంది అరెస్ట్ అయ్యి ఇప్పటివరకు బెయిల్ రాలేదు. మన హైకోర్టు కూడా అతను చివాట్లు పెట్టింది. అతను కూడా చాలా విషయాలు బయట పెట్టాడు వీళ్ళ గురించి అంటారు. అలాగే ఈ తురగా కిషోర్ కూడా మొత్తం వివరాలన్నీ బయటికి వచ్చే అవకాశం ఉందంటారు. పిన్నెల రామకృష్ణారెడ్డి చేసిన అరాచకాలు. తురగా కిషోర్, బోర్గడ్డ అనిల్, ఎంపీ నందిగం సురేష్, ఈ ముగ్గురిని అడ్డం పెట్టుకుని అరాచకాలు సృష్టించారు రాష్ట్రంలో. అన్నీ బయటకు వస్తాయండి. అందరి అరెస్టులు జరుగుతాయి. త్వరలోనే అన్నీ జరగబోతున్నాయి. ఈ ఉమ్మడి గుంటూరు జిల్లా కేడీలు వీళ్ళందరూ ఉమ్మడి గుంటూరు జిల్లాని సర్వనాశనం చేసి వదిలిపెట్టారు. వీళ్ళని అడ్డం పెట్టుకుని జగన్ రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి వదిలిపెట్టాడు. ఓకే అండి, చాలా విషయాలు మంచి విషయాలు చర్చించామండి. థ్యాంక్ యూ అండి. నమస్తే.